సాగర్ నర్మదా వాళ్ళైతే హైదరాబాద్ వెళ్ళి చక్కగా ఫోటోలు దిగితే ఆ ఫోటోలు అయితే ఇక శ్రీవల్లి అయితే రామరాజుకి చూపించి ఇంట్లో గొడవ అయితే చేస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇక ఆ విషయం మాత్రం ప్రేమ అయితే నర్మదకి తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి అయితే వస్తుంది అన్నమాట. ఇక ఆ ప్రేమ చెప్పేసరికి నర్మద అయితే శ్రీవల్లిని ఒక్క దులిపేస్తుంది అనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి ఎపిసోడ్నే చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఇంకెందుకు మరి లేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన నర్మదా సాగర్ని అయితే అక్కడ వాకిట్లో నిలబెట్టి రామరాజు అయితే పిచ్చిగా తిట్టి పారేస్తాడనమాట. ఇక వేదవతి అయితే తప్పు మీలో కూడా ఉందండి, నర్మదకి తోడుగా సాగర్ వెళ్తుంటే కోడల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పకుండా వాడికి డబ్బులు వసూలు చేసుకొని రమ్మని అడ్డమైన పనులు అప్పచెప్పడం ఏమైనా కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటకి రామరాజు అయితే ఆ అమ్మాయి ట్రైనింగ్లో ఉంటే వీడేం చేస్తాడు, ఖాళీగానే కదా ఉంటాడు, అందుకే పనులు చెప్పాను, అది తప్ప అని చెప్పేసి తాను సమర్థించుకుంటూ ఉంటాడనమాట. ఇక ఆ మాటకి ధీరజ్ అయితే నాన్న మీరు చెప్పిన పని అనే చేశాడు కదా, ఆన్లైన్లో పంపిస్తానని చెప్పారంట కదా, ఇప్పుడు వాళ్ళు రాగానే ఇంట్లోనే వాకిట్లోనే నిలబెట్టి తిట్టాలా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక ఆ మాటకి రామరాజు అయితే వాళ్ళు పంపించకపోతే ఏంట్రా పరిస్థితి, మనిషి వెళ్తే ఇవ్వని వాడు ఆన్లైన్లో ఇస్తాడా అని చెప్పేసి అంటాడనమాట. మరి ఇన్ని రోజులు డబ్బులు వసూలు చేసుకున్న వీడేం గాడిదలు కాస్తున్నాడు, కరెక్ట్గా కొడుకు కోడలు హైదరాబాద్ వెళ్ళినప్పుడు వీడికి మొండి బాకీలు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట ఈ రామరాజుకి. నేను కూడా మీ అందరి వయసు దాటే వచ్చానురా, కానీ నేను పని ఎగ్గొట్టి పార్కుల చుట్టూ బీచ్ల చుట్టూ తిరగలేదు. నేను అలా కష్టపడకుండా సరదాలు షికాలు చేసి ఉంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు, అడుక్కు తింటూ ఉండేవాళ్ళం అని చెప్పేసి ఇక తిడుతూ ఉంటాడనమాట. ఏవండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదో సరదాగా బయటికి వెళ్ళారు, ఇందులో తప్పే ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి వేదవతి అయితే అంటది. ఇక ఆ మాటకి రామరాజు అయితే దాన్ని నేను తప్పని అనడం లేదు, కానీ ఫోన్ ఆన్ చేసి తండ్రికి ఒక మాట చెప్పడం పద్ధతి అని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి రామరాజు అయితే అంటాడు. ఇక చందు అయితే సర్లే నాన్న వదిలే అని చెప్పేసి అనడంతో నీకు తెలియదురా పెద్దోడా, ఒక్క నీకు తప్ప వీళ్ళిద్దరికీ బాధ్యత లేకుండా తయారయ్యారు, నాన్న అంటే గౌరవం లేదు, రామరాజు పిల్లలుగా కాకుండా బయటికి వెళ్తే నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా వీళ్ళని ఎవ్వరూ కొనరు, వీళ్ళు ఎలా బతుకుతారు, నేను ఉన్నప్పుడు సరే లేకపోతే ఏంటి పరిస్థితి, వీళ్ళ దృష్టిలో నేను పెళ్ళైన తర్వాత కూడా కొడుకులను తిట్టే తండ్రిలానే కనిపిస్తున్నాను, కానీ నా కొడుకులు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని నేను పడే తపన మాత్రం ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారో ఆ వంకతో హైదరాబాద్ మొత్తం తిరగడానికి వెళ్ళారు, అస్సలు అర్థం కావట్లేదు వీళ్ళ అబద్ధాలు చూస్తుంటే, నాకు మాత్రం అలానే అనిపిస్తుంది, చీచి అనుకుంటూ ఇంకా కోపంగా వెళ్ళిపోతాడనమాట రామరాజు. ఊరు నుంచి వచ్చి రాగానే వాకిట్లోనే నిలబెట్టి అలా తిట్టేసరికి ఇక సాగర్ నర్మద అయితే బాధపడుతూ ఉంటారనమాట. ఇక నర్మద అయితే తన కోపాన్ని తిండి మీద చూపిస్తూ ఉంటుంది. మేమేమైనా నేరం చేశామా, సరదాగా ఫోటోలు దిగడం తప్ప అని చెప్పేసి ఇక వేదవతి వండిన పిండి వంటలు మొత్తం తింటదనమాట. ఎక్కడికి వెళ్లకుండా ఉండడానికి మేము మన హోమ్ మినిస్టర్ ముసలి వాళ్ళమా ఏంటి అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. ఇక ఆ మాటకి వేదవతి అయితే ఎవరే ముసలి వాళ్ళు అని చెప్పేసి సీరియస్ అవుతుంది. ఈ గొడవ అంతటికీ కారణం నువ్వు, ఫోటోలు పంపించడమే కారణం, ఫోటోలు దిగితే దిగారు, వాడిని ఎవరు పంపమన్నారు, తెగ ఫోజులు ఇచ్చావు కదా అని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట. ఆ ఫోటోలు చూసి సైలెంట్గా ఉండకుండా మావయ్య గారికి ఎందుకు చూపించామని చెప్పేసి నర్మద అయితే అంటది. ఇంతలో ప్రేమ అక్క ఆ ఫోటోలు మావయ్య గారికి చూపించింది అత్తయ్య గారు కాదని చెప్పేసి అంటదనమాట. ఇక వేదవతి అయితే చెప్పొద్దు అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటుంది. నువ్వు చెప్పు ప్రేమ, మా ఫోటోల విషయం మావయ్య గారికి ఎలా తెలిసింది, చెప్పు ప్రేమ అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక ప్రేమ అయితే వల్లి అక్క చెప్పిందని చెప్పేసి చెప్తుందనమాట. ఇక ఆ మాటకు నర్మద అయితే ఆవిడ గారు ప్రతి విషయంలోనూ వేలు పెడుతుంది, మా ఫోటోల విషయం ఆమెకెందుకు, దాని సంగతి చెప్తానండి అని చెప్పేసి కోపంగా శ్రీవల్లి దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఇక అప్పటికే ఇంకా రామరాజు చేత వాళ్ళని బాగా తిట్టించారని చెప్పేసి చాలా హ్యాపీ మూడ్లో ఉండి శ్రీవల్లి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆగివే అని చెప్పేసి వేదవతి ఆపాలని చూసినా కానీ ప్రేమ మాత్రం తెలివిగా నర్మద అక్క ఊరికే గొడవపడే రకం కాదు, మీరు ఆగండి అత్తయ్య, పద్ధతిగానే డీల్ చేస్తుంది అని చెప్పేసి వేదవతిని అయితే ఆపుతుందనమాట. ఇక నర్మద అయితే కోపంగా శ్రీవల్లి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక నర్మదాని చూసి శ్రీవల్లి అయితే ఏంటి నర్మద మింగేసేటట్టు చూస్తున్నావు ఏంటి సంగతి అని చెప్పేసి అడుగుతుందనమాట. మా ఫోటోలు మావయ్య గారికి చూపించింది నువ్వేనా, డొంక తిరుగుడు లేకుండా తిన్నగా సమాధానం చెప్పు అని చెప్పేసి నర్మద అయితే అడుగుతుంది. ఇక శ్రీవల్లి అయితే ఏంటి అరుస్తున్నావు, అవును ఫోటోలు చూపించింది నేనే, అయితే ఇప్పుడేంటి ఏం చేస్తావు, పెద్ద పందెం కోళ్ళ పరిగెత్తుకుని వచ్చింది అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. ఏమైందని అడుగుతావేంటి, మా ఫోటోల సంగతి నీకెందుకు అని చెప్పేసి నర్మద అయితే అంటుందన్నమాట. నీ మీద పగ ఉందిలే,
అది ఇలా తీర్చుకుందామని చెప్పేసి వెటకారాలు చేస్తూ ఉంటుంది అనమాట శ్రీవల్లి. నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి నర్మద అనగానే, అలా అంటావేంటి, మీకోసం మావయ్య గారు కంగారు పడుతుంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారని ఫోటోలు చూపించా. మంచి పని చేస్తే అభినందించాల్సి పోయి తిడతావేంటి అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. అది గుడ్డేం కాదు, మావయ్య గారు టెన్షన్ పడితే నా ఫోన్కు చేసేవారు కదా, మావయ్య గారు నిన్ను అడిగారా, నీ పని నువ్వు చూసుకోకుండా మధ్యలో పెత్తనాలేంటి, అసలు మా గురించి నీకెందుకు అని చెప్పేసి ఇక నర్మద అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక శ్రీవల్లి అయితే, ఏయ్ ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంటి, నాకెందుకని అడుగుతావేంటి, నేను ఇంటి పెద్ద కోడల్ని, ఇంటికి సంబంధించిన విషయాలను నేను పట్టించుకోకుండా ఇంకెవరు పట్టించుకున్నారని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటకి నర్మద అయితే ఇక చీర చెంగులు పైకి దోపుకొని మరి శ్రీవల్లి మీదకైతే వెళ్ళి, మాట్లాడితే పెద్ద కోళ్ళు అని తెగ బెళ్ళప్పిస్తున్నావేంటి, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, కానీ నేను నీకంటే ముందు నేను వచ్చా, నేను కూడా నీలాగా అందరి విషయాలు వేలు పెడుతున్నానా, ఇంకోసారి వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెడితే మామూలుగా ఉండదని చెప్పేసి ఇక శ్రీవల్లికి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తుందనమాట. ఇంక ఈ గొడవ పెద్దది అవుతుందని చెప్పేసి ఇక వేదవతి వచ్చేసి గట్టిగా పోట్లాడుకుంటున్న కోడల్ని ఇద్దరిని అయితే కొట్టుకోకుండా ఆపేస్తుంది. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.